to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే, సో లత గారు మెయిల్ చేస్తారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, అరటి పువ్వుతో పులిహోర చేసి చూపించమని అడుగుతున్నారు. సో అరటి పువ్వుతో పులిహోర కొంచెం డిఫరెంట్ గా అడిగారు. జనరల్ గా ఎప్పుడు కర్రీస్ లేకపోతే ఇట్లా ఆవకూరలు లేదా వేపుడులో చేస్తూ ఉంటాం కదా. సో ఓకే, అంటే అరటి పువ్వు బానే ఉంటుంది, అంటే పులిహోరలో కొంచెం అంటే ఆ పులుపు కూడా పట్టేసి సో టేస్ట్ గా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి అరటి పువ్వు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, అరటి పువ్వు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి అరటి పువ్వు పులిహోర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో పులిహోర ఏదైనా కూడా మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ముందుగా ఇక్కడ ఏంటంటే అరటి పువ్వు ఇలా చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్న కాకుండా కొంచెం ఒక 6 అంగుళం సైజ్ అలా కట్ చేసేసుకొని, సో ఒక పువ్వుని మనం 2 హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కొంచెం ఉప్పు నీటిలో వేసి పెట్టాను, కొంచెం పసుపు వేస్తాను, అంటే కొంచెం వగరు వస్తుంది అనమాట డైరెక్ట్ గా అలా వేస్తే, లేదా మజ్జిగలోనైనా మనం వేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎస్. సో ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం. సఫ్లా ఆయిల్ ఇస్తారా? సో ఇది మనకు చాలా లైట్ గా ఉంటుందండి. సో అలాగే హెల్త్ కూడా. సో డీప్ ఫ్రై లాంటి మనం చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. ఓకే, సో సఫలా ఎడిబుల్ ఆయిల్. ఎస్. సో ఆయిల్ వేస్తున్నాను. సో ఎండుమిరపకాయలు. సో పులిహోరలో ఇది చాలా మందికి ఇష్టం. ఇవి పచ్చిమిరపకాయలు లేకపోయినా ఏమనిపించదు, కానీ ఎండుమిరపకాయలు లేకపోతే ఏదో ఒక ఫీలింగ్. ముఖ్యంగా పులిహోరలో అంటే అది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ఇవి సైడ్ లో నంచుకొని తింటూ ఉంటే చాలా మందికి అలా అలవాటు, కాబట్టి ముందుగా అవే వెతుకుతూ ఉంటారు. కొద్దిగా కొంచెం ఆ పులుపుకి కొంచెం ఆ కారం టచ్ అనేది మనకి ఇవే కదా దీంట్లో ఈ పులిహోరలో బాగుంటుంది. సో అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అండి. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడు సో దీంట్లో అరటి పువ్వు, ఓకే, సో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇంకొంచెం చిన్న కావాలంటే కూడా వాళ్ళు చాయిస్ చేసుకోవాలి. బాగా ఇట్లా తురిమేసినట్టుగా చేసుకోవాలి, చిన్న చిన్నగా చాప్ చేసుకుంటాం కదా. సో అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. అప్పుడైతే రైస్ లో మొత్తం కలిసిపోతుంది మనకి. ఎస్. సో కొంచెం కనిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు, సరిపడా ఉప్పు, సో మనకు కొంచెం ఈ అరటి పువ్వు కాస్త వేగి కొంచెం సాఫ్ట్ అయితే రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వేగాలి. ఓకే, సో చిట్కా చూసేస్తాం మేము కూడా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: కళ్ళు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే కీరా దోసని సన్నగా తురిమి దాంట్లో కొద్దిగా పాలపొడి కలిపి ఆ పేస్ట్ ని కళ్ళ చుట్టూ స్మూత్ గా ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే కళ్ళ అలసట నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే, సో ఇది వేగిపోయింది. నైస్. ఓకే, మరి చిట్కా కూడా చూసేసారు కదా. ఇంక ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోవచ్చు మనం. ముందుగా ఉడికించుకున్న అన్నం. సో కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటే బాగుంటుంది. వేయించిన వేరుశనగ పలుకులు. బేసిక్ గా మనం కొంచెం ఆవు పొడి అది యాడ్ చేసి అప్పుడప్పుడు పులిహోర చేస్తుంటాం కదా. అవునండి.
సో ఈ ఎలాగో ఈ పువ్వు కూడా కొంచెం ఆవ పొడి బాగానే ఉంటుంది కాంబినేషన్ లో బాగుంటుంది. ఇందులో కూడా కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చండి. సో అంటే కొద్ది మందికి అలా ఇష్టం ఉంటుంది కదా, సో అలా కావాల్సిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆవ పొడి కూడా ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. ఓకే ఓకే సో రెడీ అయిపోయింది. సో ఫైనల్ గా స్టవ్ ఆపేసేసి సో నిమ్మరసం. ఓకే సో ఇది సేమ్ మనము చింతపండు గుజ్జు కాంబినేషన్ లో చేసుకున్నా కూడా బానే ఉంటుందేమో కదా రాజు గారు. బానే ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి పువ్వు అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది, అంటే గుజ్జులో కొంచెం సాఫ్ట్ గా నానిపి కాకపోతే ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందేమో. ఇప్పుడు ఎలాగో మామిడికాయల సీజన్ కూడా కాబట్టి మామిడికాయతో చేసుకున్నా పులుపు కొంచెం వేరియేషన్స్, మామూలుగా ఉసిరికాయతో కూడా చేసుకుంటుంటాం కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా దాంతో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా కావాలి అంటే. సో రెడీ. ఓకే సో పులిహోర రెడీ. అరటి పువ్వు పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అరటి పువ్వు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటి పువ్వు పులిహోర రెడీ. ఓకే, మరి అరటి పువ్వు పులిహోర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. మెయిన్ అంటే మనకు ఆ పులిహోర చక్కగా అన్ని బాగా సరిపోయాయి. అడిషనల్ గా ఏంటంటే మధ్యలో మనకి ఈ అరటి పువ్వు ఆ ఫ్లేవర్ కూడా తగులుతోంది. అంటే ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి ప్రతి ముద్దలో కూడా ఆ అరటి పువ్వు ఇది తగులుతూ బాగుంటుంది. అండ్ మీరు చెప్పినట్టు బాగా సన్నగా చాప్ చేసుకున్నా ఇంకా ఎక్కువ కలిసిపోతుంది, అలా అయినా కూడా బానే ఉంటుంది. ఎవరి చాయిస్ వాళ్ళది. సో నైస్. థాంక్యూ. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు పెదాలకు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉన్నట్లయితే పెదాలపై ఉన్న నలుపుదనమంతా పోయి పెదాలు మృదువుగా ఎర్రగా మారతాయి. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం ఒక టేస్టీ వెరైటీ చూడబోతున్నాం. అదేంటంటే సొరకాయ కొబ్బరి హల్వా. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో స్వీటా? అవునండి. మనకు సొరకాయ హల్వా బేసిక్ గా చేసుకుంటూ ఉంటాం కదా రాజు గారు. సో ఇప్పుడు సొరకాయ కొబ్బరి హల్వా అంటే ఎలా కొబ్బరి ఫ్లేవర్ యాడ్ అయి ఉంటుంది దీంట్లో? కొబ్బరి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం. పాలు కాకుండా కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం. అలాగే డ్రై ఫ్రూట్స్ తో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం నేతిలో వేయించుకుంటే మధ్య మధ్యలో తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే, మరి సొరకాయ కొబ్బరి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 2 కప్పులు, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు సో ఈ రెండు కూడా వేయించేసుకుందాం నేతిలో. ఓకే, సో కొంచెం ఎక్కువనే పడుతుందండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్, సో ఇక్కడ కావాల్స్తే మనం ఏంటంటే పచ్చి కొబ్బరి కూడా తురుములా చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ. సో బేసిక్ గా కొన్ని రకాల స్వీట్స్ లో ఇప్పుడు మనం ఎండు కొబ్బరి లాగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఆ సైజ్ లో కట్ చేసి వేసుకుంటూ ఉంటారు, చక్కెర పొంగల్ ఇలాంటి వాటిల్లో. సో అట్లా కూడా ఎండు కొబ్బరి నచ్చని వాళ్ళు పచ్చి కొబ్బరితో ట్రై చేయొచ్చేమో కదా. సో అలాగే ఎండు కొబ్బరి ముక్కలు
సో కొంచెం వేగితే మంచి టేస్ట్ గా వచ్చేస్తాయి మనకి. కొన్ని రకాల స్వీట్స్ లో ఈ చక్కెర పొంగల్లో చాలా మంది ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తూ ఉంటారు, పాయసంలలో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఎండు కొబ్బరి తురుము కూడా వేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే సొరకాయ తురుము, సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకుంటే మిగతా అదంతా కూడా కొంచెం ఫాస్ట్ గా. సో ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో సొరకాయ హల్వాలో మనకి బేసిక్ గా టైం పట్టేదంటే ఈ సొరకాయ తురుము వేయించుకోవటమే. సరే రాజు గారు, అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. దాల్చిన చెక్కని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న చోట రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి. సో కొబ్బరి పాలు దీనికి మనం కొంచెం థిక్గా తీసుకోవాలి రాజు గారు? అవునండి. సో ఫస్ట్ రౌండ్ లో తీసుకుంటాం కదా, సో అవి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మనకి అంటే ఒకవేళ సొరకాయ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా సెకండ్ టైం తీసుకునే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొబ్బరి పాలు, ఓకే, నెయ్యి అంతా కొబ్బరి పాలు, ఆ క్రీమీ టెక్స్చర్ భలే ఉంది. ఏమంటే రంజాన్ టైంలో కద్దు కీర్ చేస్తారు కదా, చాలా ఎక్కువ నెయ్యి వేసి, కొంతమంది కోవా ఇట్లా అంతా యాడ్ చేసి. ఇక్కడ పాలు మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి కోవా ఇక్కడ వాడట్లేదు. సో కావాల్సిన మామూలుగా కోవా వాడుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేస్తే సో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ లోపు మనం ముందుగా వేయించేసిన డ్రై ఫ్రూట్స్, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు. ఇలా చూస్తే మనకి ఒకటి ఆ సొరకాయ హల్వా టెక్స్చరే ఉంది. సో తినేప్పుడు ఆ కొబ్బరి తాలూకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇది కొంచెం మంచి కలర్ లో కనబడాలనుకుంటే కొంచెం లైట్ గా ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇలా ఫంక్షన్స్ అలాంటప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇలా అయినా బాగానే ఉంది యాక్చువల్గా చూడడానికి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఫైనల్ గా కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్. ఓకే, రెడీ అండి. సొరకాయ కొబ్బరి హల్వా రెడీ. భలే, చూస్తుంటేనే చాలా నోరూరుతోంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. మీరు ఫాస్ట్ గా కార్వింగ్ చేసి చూపించేస్తే. ఓకేనండి. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? దోసకాయ తీసుకున్నానండి. సో దానిపైన ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ముందుగా రౌండ్ షేప్, సో కొంచెం ఇలా స్కూపింగ్ లా చేస్తున్నాను. సో వీటికి మళ్ళీ బార్డర్ లైన్స్ వేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో ఇంకోటి. సో ఇక్కడ కొంచెం సైజ్ తగ్గించేసి, సో పైన 4 వచ్చాయి కదా, సో ఇక్కడ 8 పెటల్స్ తీసుకొస్తున్నాయి. 8 వీటి మధ్యలో కూడా వస్తాయి. ఓ, చిన్నగా. ఎస్ అండి. ఫస్ట్ పక్కనవి డ్రా చేస్తే ఆ రెండింటి మధ్యలో ఇవి ఫస్ట్ తీసేసుకుని తర్వాత వీటి మధ్యలో గ్యాప్ వచ్చే దాంట్లో మనం తీసుకుంటే అప్పుడు ఈవెన్ గా వస్తాయి. మాక్సిమం గా ఇలాంటి కార్వింగ్ చేసడం
అన్ని కూడా దగ్గరగా సేమ్ గానే ఉంటాయి, బట్ కొంచెం చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఇంకొక రో తీసేసుకుంటే సరిపోతుంది మనకి. సో సెంటర్ పీస్ ని ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో ఇక్కడ కంటిన్యూగా చేసేసుకోవచ్చు మనం. ఓకే ఓకే. సో ఇంకా ఇది ఎంత పెద్దగా ఉంటే దాన్ని బట్టి మనకి పెటల్స్ అనేవి పెరుగుతూ పోతాయి. ఎస్. సో సేమ్ యాపిల్ పైన కూడా చేసుకోవచ్చు, అది కూడా మంచి డార్క్ కలర్ లో ఉంటే సో దానిపైన కూడా చాలా బాగా కనిపిస్తుంది ఆ స్కిన్ పైన. సో లోపల మనకి ఆ ఫ్రూట్ వైట్ లో ఉంటుంది కదా, సో ఆ డార్క్ రెడ్డిష్ కలర్ లో చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా బార్డర్ లైన్ చేసి కింద నుంచి ఒకసారి ఓపెన్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఈ కింద నుంచి ఓపెన్ చేసి తీసేస్తున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. బాగుంది. ఓకే ఓకే అండి, మరి హల్వా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ కొబ్బరి హల్వా రెడీ. సొరకాయ కొబ్బరి హల్వా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. కొంచెం డిఫరెంట్ గానే చాలా కమ్మగా ఉంది, బాగుంది. అంటే డిఫరెన్షియేట్ చేయడానికి రావట్లేదు కానీ అంటే కొంచెం లైట్ గా కొబ్బరి కమ్మదనం అనేది అంటే పాల రూపంలో వేసాం కదా, అదే అదే తర్వాత మనకి కొబ్బరి ముక్కలు కూడా తగులుతూ అది ఇంకొంచెం డిఫరెంట్ కాదు, అది బాగుంది. అండ్ ఈ సొరకాయకి అదే ఆ ఫ్లేవర్, ఆ కొబ్బరి పాలు ఈ సొరకాయ బాగా కలిసిపోయాయి. ఎస్, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చక్కగా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, అంటే కొన్నిటికి ఇట్లా ఉంటే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది ఇలా కొబ్బరి పాలతో హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనె తీసుకుని దీంట్లో కర్పూరం కలిపి రోజు రాత్రిపూట పాదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? గీత. ఓ, మన ఇద్దరం సేమ్ పించా. గ్రీన్ గ్రీన్, ఇది కూడా మ్యాచింగ్. సో అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తున్నారు గీత గారు? మీరు గౌతమ్ నగర్. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? మంజుల అండి. మంజుల గారు, మీరు ఎక్కడి నుంచి? చైతన్యపురి దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఆడపడచండి, వదిన. ఓ, ఆడపడుచు వదిన అంటే ఆడపడచా వదిన? ఈవిడ మీకు ఆడపడచా? ఓకే, అలా ఫిక్స్ అవుదాం. సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి? సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. తెలుసు కదా, సో దీంట్లో నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా వంటలు చేయాలన్నమాట. ఓకే, సో మరి ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చిలకడ దుంపలా. చక్కగా చిలకడ దుంపలు ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి కదా. కొంచెం బెల్లం వేసి అలా ఉడికిస్తూ ఉంటారు, హెల్త్ కూడా మంచిది. ఫైబర్ ఉంటుంది బోల్డ్ అంతా. యా, సో స్వీట్స్ చేస్తూ ఉంటారు కొంచెం హల్వా లాగా. పులుసులు మనం మర్చిపోయాం, అసలు చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవి వేసి చేస్తే. సో అంటే తక్కువ రెసిపీస్ ఉన్నా కూడా ఏవైనా టేస్టీగా చేసుకోవచ్చు, హెల్దీగా చేసుకోవచ్చు చిలకడ దుంపలతో బేసిక్ గా. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి. చిలకడ దుంపలతో మీకు బాగా నచ్చిన, మీకు ఇష్టమైన, లేదా ఇప్పుడు ఏమన్నా వెరైటీగా ట్రై చేద్దామన్నా కూడా చేయొచ్చు, మీ చాయిస్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీకు ఫస్ట్ ఎవరికి రెసిపీ తడితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో ఆలోచించండి ఇద్దరు కూడా. చిలకడ దుంపలతో కొంచెం టేస్టీగా ఏం చేయొచ్చు, పులుసుల్లోనే రకరకాల ఫ్లేవర్స్తో చేయొచ్చు, స్వీట్స్లో కూడా ఏదో ఒకటి అలా కాంబినేషన్స్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు?
పులుసుల్లో అంటే ఇప్పుడు గోంగూర తోటి కూడా యాడ్ చేసి చిలకడ దుంపలు కలిపి చేయొచ్చండి పులుసు. చేయొచ్చా? అవునండి. గోంగూర చిలకడ దుంప. అవునండి. ఓ ఆ ఓల్డ్ రెసిపీ. ఓల్డ్ రెసిపీ మమ్మల్ని చేసే టైంలో మానేసాము. ఓకే. ఐరన్ కూడా ఉంటుంది గోంగూరలో, అది బాగుంటుంది. ఇప్పుడు గబుక్క నేను చిలకడ దుంపలు లేగానే మీకు మీ అమ్మమ్మ గారి వంట గుర్తొచ్చేసింది కదండి. అవన్నీ కొంచెం ఈ మధ్యలో మానేసాం కదా, అంతా ఆఫీస్ లో బిజీ అయిపోయాం లైఫ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం మీరు అడగంగానే మళ్ళీ ఒకసారి గుర్తొచ్చిందా మమ్మల్ని రెసిపీ. సూపర్. సో అంటే ఇప్పుడు మీరు పులుసు చేస్తారా? పులుసు అంటే పులుసు కూర లాగండి. పులుసు కూర అవుతుంది ఇది. కొంచెం గ్రేవీ ప్లస్ ఇట్లా రైస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే. సో అయితే ఫస్ట్ మంజుల గారితో వంట చేయించేద్దామండి. ఓకే అండి, మరి చిలకడదుంప గోంగూర పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడదుంప గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడదుంప ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, బియ్యం 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మంజుల గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఇప్పుడు ఒక బౌల్ లో ఫస్ట్ శనగపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి కొంచెంసేపు ఉడికించాలి. వాటర్ లో వేసి ఉడికించిన తర్వాత గోంగూర వేసి 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. సో ఫస్ట్ ఇవి ఉల్లిపాయలు అవి ఉడికించుదామా? అవునండి. ఓకే. వాటర్ వేయాలా దీంట్లో? కొంచెం వాటర్ వేసి ఫస్ట్ నానబెట్టిన శనగపప్పు ఒక 10 మినిట్స్ ముందర నానబెట్టుకోవాలండి. ఇది తొందరగా అవుతుంది మనకి. ఓకే. లేకపోతే బాయిలింగ్ టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది. యా. సో శనగపప్పు కొంచెం ఒక 1 మినిట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేయాలండి. ఓకే. పచ్చి ఆనియన్స్ ని. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నీళ్ళలో ఉడికించుకోవాలి. నీళ్ళలోనే బాయిల్ చేయాలండి. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయలండి, వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే పచ్చి వెల్లుల్లిపాయలు వేసేయచ్చండి. సో వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. గోంగూర వేసేయాలండి. ఓకే. ఓకేనా? ఓకే అండి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సాల్ట్ అదేం అక్కర్లేదా? ఇప్పుడు తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేద్దాం దీంట్లో. కొంచెం మనకి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే. గోంగూర కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి. అవునవును. మూత పెట్టేనా? పెట్టేద్దాం. ఇది అట్టు పెట్టేసుకుందాం. మనం దీంట్లో ఒక పేస్ట్ కావాల్సి వస్తుందండి. అది రెడీ చేసుకుందాం. అంటే దానికి ముందే ఏమైనా ఫ్రై చేయాలా? లైట్ అంటే మనం తిరుమత లాగానే ఉంటుంది. పేస్ట్ జస్ట్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. సో జస్ట్ పోపుకి సరిపడా. పోపుకి సరిపడా అంటే మనకి పేస్ట్ లాగా ఫ్లేవర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అది కొంచెం పోపులో వేయించుకోవాలి. ఓకే. ఓకే. కాస్త మెంతులు పడతాయండి. గోంగూర ఉంది కాబట్టి కొంచెం మెంతులు ఉంటే బాగుంటుంది కదా. కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఎండుమిర్చి ఒక కొన్ని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం దాంట్లో పచ్చిమిర్చి వేసాము. దాని టేస్ట్ వేరు. ఇది కొంచెం ఎండుమిర్చి గోంగూర కాబట్టి కొంచెం ఎండుమిర్చి కూడా పడుతుంది. ఆ పులుపుకి కొంచెం కారం తగులుతుంది, బాగుంటుంది. కారము దీనికి గోంగూర ఉన్నప్పుడు బాగానే తగిలిస్తూ ఉంటే బాగుంటుంది. అంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ బియ్యం వేయాలండి. బియ్యం మనకి ఇమీడియట్ గా బియ్యం పిండి లేకపోయినా 1 స్పూన్ 1/2 స్పూన్ బియ్యం వేసేసి కలిపేసి దీంట్లో ఫ్రై చేసేసుకున్నా బాగుంటుందండి. చిక్కదనం దీంతో వచ్చేస్తుంది మనకి. ఓకే. ఓకే. ఇదేదో బాగుంది ఐడియా. సో ఇది మొత్తానికి మీ అమ్మమ్మ గారు వంట మంజుల గారు? అవునండి. దీంట్లో ఒక కొంచెం ఇంగు వేసేయాలి. ఓకే. ఇంగు కూడా కొంచెం పడుతుంది గోంగూర కాబట్టి. సో ఇది సరిపోతుందా? ఇది ఆఫ్ చేసేద్దామా? ఈ చిలకడ దుంపలు దాంట్లో వేసేసి కొంచెం బాయిల్ చేయాలి. మళ్ళీ ఉడికించింది ఈ పేస్ట్ ఆ పులుపుదనం కొంచెం పట్టాలి కదా. ఓకే. ఓకే. ఒక 1/2 స్పూన్ కొంచెం చిలకడ దుంపలు కొంచెం తీపిగా ఉంటాయి కదా మేడం, అది కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది. అది బాయిల్ అవుతుంది. దీంట్లో మళ్ళీ కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఓకే. దీంట్లో కొంచెం వాటర్ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేయాలా? కొంచెం చల్లారిద్దాం. ఆ మిక్సీ జార్లోకి తీసి పెడదాము. ఫస్ట్ చల్లారిపోతుంది. మెంతులు ఇంగు అన్ని కొంచెం ఎక్కువ వేసేసరికి ఆ పోప్ స్మెల్ చాలా బాగా వస్తుంది. అదే మెయిన్ టేస్ట్ అనుకుంటా కదా మనకి.
సో ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఈ పులుసు కూరకి. మొత్తం డిష్ కే ఇది ఇంపార్టెంట్. యా, దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి. ఓకే, దీన్ని కొంచెం గ్రైండ్ చేసేద్దాం. వాటర్ కావాలి, దీంట్లో కొంచెం వాటర్ ఇస్తాం. పడుతుందా కొంచెం? కొంచెం చాలా. ఓకేనా, సరిపోతుందా? ఇలాగా కొంచెం వాటర్ తీసుకొని దీంట్లో మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేద్దాం పేస్ట్ లా. బౌల్లోకి తీసి మిక్స్ చేద్దామా, మిక్సీలో కలిపేద్దామా? ఎట్లా పర్లేదా? పర్లేదు. ఈ పేస్ట్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. సో మంజుల గారు మీరేంటి వర్కింగ్ అండి? ఎర్లియర్ బ్యాంక్ లో జాబ్ చేసేదాన్ని మేడం, మాన్సా బ్యాంక్ లో సీనియర్ ఆఫీసర్ గా. బాబు కోసం జాబ్ మానేసారా? తప్పదు కదండి, లేడీస్ సాక్రిఫైస్ చేయాల్సిన పిల్లల్ని పైకి తేవాలంటే. ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి, రాసాడు మొన్న. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చాడండి. సెకండ్ ఇయర్ కి వచ్చాడు. మా బాబుకి మీరంటే చాలా ఇష్టం మేడం. అవునా? చిన్న ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చినా హాలిడే ఉండగానే 12 కాగానే టీవీ పెట్టేస్తున్నారు. ఏం పేరు మీ బాబు పేరు? హేమంత్ అండి. హేమంత్. ఓ నైస్ నైస్. సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడా? అవునండి. హాయ్ హేమంత్. నేనే చెప్పేసాను, నాకు ఇష్టం అన్నారు కదా. చాలా థ్యాంక్స్. ఒకటేనా బాబు మీకు? బాబండి. చాలా టాల్ ఉంటాడు. ఆల్మోస్ట్ 6'4" నౌ. 6'4" ఉంటాడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా హస్బెండ్ 6'2" ఉంటారు. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ 6'4". ఇంక పెరగొద్దు హేమంత్, ఇంక పెరగొద్దు. సో ఈ పేస్ట్ ఇందులో వేసేసారు. ఓకే, కొంచెం ఇప్పుడు వాటర్ ఏమైనా యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం మేడం. మీరు నన్ను మేడం మేడం అనకండి, ఈవిడ పిలిచినట్టు నన్ను కూడా గీత అని పిలవండి. ఇద్దరం పలుకుతాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి మేడం. తప్పకుండా. సో మీ పేరెంట్స్ కి, ఇన్లాస్ కి, మీ ఎక్స్ బ్యాంక్ కొలీగ్స్ కి, ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. హాయ్. చాలా ఏళ్ళు అయిపోయింది. బాగున్నారు చక్కగా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు మంజుల గారు? ఎర్లియర్ హిందూ న్యూస్ పేపర్ లో చేసేవాళ్ళండి. రైట్ నౌ ఆయన జస్ట్ బిజినెస్ లాగా టాటా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు అందరితో. ఓకే ఓకే. విఆర్ఎస్ తీసుకున్నారు మొన్న. ఓ నైస్ నైస్. ఏం పేరు ఆయన పేరు? ఎస్వి సురేష్ అండి. సో చూద్దామా? చూద్దామండి. వావ్, అయిపోయిందండి. కొంచెం ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినట్టు తెలిస్తే అది మీకు బాయిల్ అయిపోయినట్టే. యా నైస్, బాగుంది వెరైటీగా. ఇంతేనా? చేద్దామా? డిష్ అవుట్. ఏమన్నా ఈ పులుసుకోలు చక్కగా అలా వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటాయి. ఇది ఇవాళ కన్నా రేపు చాలా బాగుంటుంది. అవునా? చిలకడ దుంపలు అంతా పులుపు బాగా, దాంట్లో స్వీట్నెస్ కూడా తగ్గిపోయి చాలా పుల్లగా చాలా బాగుంటుంది. ఓ, సో మంజుల గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. వెరీ గుడ్. ఏమన్నా వేస్తారా దాంట్లో? కొత్తిమీర ఏం వెతుకుతున్నారు? ఏం అక్కర్లేదండి. ఏం అక్కర్లేదా? గ్రీన్ చిల్లీ. చిలకడదుంప గోంగూర పులుసుకూర రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చిలకడదుంప గోంగూర పులుసుకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడదుంప గోంగూర పులుసుకూర తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, బియ్యం, ఇంగువ, పసుపు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, గోంగూర, కొద్దిగా నూనె వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉడికించిన చిలకడదుంప ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, చిలకడదుంప గోంగూర పులుసు కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. స్ట్రాబెర్రీస్ ను పేస్ట్ లాగా చేసి ముఖానికి బాగా పట్టించుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన స్ట్రాబెర్రీలో ఉండే ఎసిటిక్ అండ్ సి విటమిన్స్ ముఖాన్ని మంచి కాంతివంతంగా చేస్తాయి. ఓకే అండి, మరి చిలకడదుంపతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో గీత గారు ఏం ఆలోచించారు మీరు? స్వీట్ పొటాటో పాలకూర పరాటా. ఓ, స్వీట్ పొటాటో పాలక్ పరోటానా? నైస్.
ఓకే, మరి స్వీట్ పొటాటో పాలక్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ పొటాటో పాలక్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 2, తరిగిన పాలకూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. గీతా గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఫస్ట్ స్టఫింగ్ తయారు చేసుకోవాలి మనం. సో కొంచెమే ఆయిల్ సరిపోతుంది. ఓకే, సో జస్ట్ లైట్ ఆయిల్ లో మనం అవి కొంచెం జీలకర్ర, కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం. అంటే ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ స్పైసీ కాకుండా కొంచెం కారం. ఓకే, కొంచెం ఇట్లా ఫ్రై అవుతుండగా పాలకూర వేసేసుకోవాలి. అంటే పాలకూర మనం ఇష్టం. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది స్వీట్ పొటాటో ఎక్కువ కాబట్టి నేను కొంచెం వేస్తున్నా, జస్ట్ అంటే ఆ న్యూట్రిషన్ వాల్యూ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి. కట్ చేసిన పాలకూర. స్వీట్ పొటాటో ఎలాగో ముందు బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం. జనరల్ గా స్వీట్ పొటాటో ఒక్కటి కూడా మనం అట్లా స్టఫ్ చేసుకోవచ్చు కదా. అంటే యాక్చువల్ గా ఆలు పరాటా చాలా క్యాలరీస్ అంటారు కదా, అందుకని నేను ఇది ట్రై చేశాను. స్వీట్ పొటాటో బికాజ్ ఇది స్వీట్ పొటాటో చాలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వెరీ గుడ్ విటమిన్ ఏ సోర్స్ అన్నమాట. ఇది మీరు బాగా హెల్త్ కాన్షియసా? అలా ఏం లేదా, ఆల్రెడీ గోధుమ పిండి కలిపి పెట్టుకుంటాం కదా, సో ఉప్పు దాంట్లో ఆల్రెడీ వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు. ఎలాగో పాలకూరలో కూడా కాస్త అంటే చిలకడ దుంప వేసినాక మళ్ళీ ఉప్పు వేయాలి. ఇది 1 నిమిషం మగ్గనివ్వాలన్నమాట. ఒక 1 మినిట్ అట్లా మగ్గిన తర్వాత చిలకడ దుంప ఆల్రెడీ మనము ఉడికించేసి మ్యాష్ చేసి పెట్టేసుకున్నాము, దాంట్లో వేసి కలిపేయడం. అది ఎక్కువ మనకు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. పాలకూర ఊరికే ఉడికిపోతుంది కాబట్టి మనం అంత ఎక్కువ హీట్ కి పెట్టాల్సిన అవసరం ఉండదు. దాని తర్వాత ఇది వేసేసుకోవాలి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిలకడ దుంప. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి బికాస్ ఇది కొంచెం స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో కొంచెం సాల్ట్. సో గీత గారు మీరేమైనా వర్కింగ్ అండి? నేను HR గా చేసేదానండి ఇంతకు ముందు. ఇప్పుడైతే ఇంట్లో ఉంటున్నాను. జాబ్ చేస్తుంటే మరి అసలు పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోతుందని మానేశాను. ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ ఎట్ హోమ్. సో చక్కగా మంచి మంచి వంటలన్నీ వండి హ్యాపీగా మీరే వెరైటీస్ ట్రై చేస్తూ మీ హస్బెండ్ కి టేస్ట్ చూపిస్తూ అంటారు కదా. అవునా? అంటారు కదా. ఓ నైస్ మ్యాన్స్ ఆర్టిస్ట్ త్రూ హిస్ స్టమక్ అంటారు కదా. ఓకే, ఇప్పుడు ఆ పనిలో ఉన్నారా? ఇంకొంచెం ఎక్కువగా అంటే మా వారు చాలా ఫుడ్, ఈజ్ వెరీ గ్లటనస్ అన్నమాట. బాగా తిండి ఇష్టపడతారు ఫుడ్ అంటే. సో భోజన ప్రియులు. సో అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. నైస్ నైస్. సో చాలా మంది జాబ్ వదిలేసిన తర్వాత చాలా బోర్ కొట్టేస్తుంది అలా అంటారు. సో మీకు అట్లా లేదనమాట? లేదండి, అంటే మా హస్బెండ్ కి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి సపరేట్ ఉండాలన్నమాట. సో అలా ట్రై చేసి సరిపోతుంది. ఇంకేముంది, చక్కగా 3 పూట్ల 3 రకాలు చేసేసరికి. అండ్ మా అత్తగారు, మా చిన్నత్తగారు చాలా బాగా వంట చేస్తారు. సో ఫస్ట్ నేను నేర్చుకున్నది మా పెద్ద ఆడపడుచు గారి దగ్గర ఉంటా. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ అంటే మా చిన్నత్తగారి దగ్గర బాగా నేర్చుకుంటాను. నాకు ఏ డౌట్ వచ్చినా ఆవిడ అడుగుతాను, ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. సో ఇది అయిపోయినట్టేనా? లాస్ట్ కి కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్ గా కూడా ఉంటుంది పరోటా. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాలి. సో ఆల్రెడీ మీరు గోధుమ పిండి తడిపి పెట్టారు. గోధుమ పిండిలో కొంచెం మైదా వేసి కలిపి నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు అలా పెట్టుకున్నా పర్లేదు. ఎంత సాఫ్ట్ అయితే మనకు పరోటా అంత మంచిగా పొంగుతుంది. దీంట్లో లాస్ట్ కొంచెం నిమ్మకాయ, ఎందుకంటే స్వీట్ పొటాటో చాలా స్వీట్ గా ఉంటుంది కదా, కొంచెం నిమ్మరస పిండితే ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో మీరు జాబ్ మానేసాక ఎన్ని రకాల వంటలు నేర్చుకున్నారు? చేస్తూనే ఉంటానండి రోజు. ఏదో ఒకటి ఇలా చేస్తూ నాకు ఏదైనా కిచెన్ లో కనిపించినది అవి కొత్త వేసేస్తూ ఉంటాను. మా హస్బెండ్ కి చాలా నచ్చుతుంది. అబ్బా సూపర్ సూపర్ అని తింటారు. అవునా? కానీ రోజుకి ఒకటి మాత్రం కొత్త కంపల్సరీ ట్రై చేస్తా. ఏదో మామూలు జనరల్ కుకింగ్ లోనే కొంచెం ఒక రోజు ఈ పొడి వేసే బదులు ఇంకొక రోజు ఆ పొడి, అలా వాటి వల్ల కూడా మనకి చాలా టేస్ట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం స్టఫింగ్ తీసుకొని
ఇలా మొత్తం ఇలా పెట్టుకుని ఓకే. అంటే అది బయటికి రాకుండా. అండ్ ఫస్ట్ మనం పరోటా చేసి ఇలా స్టఫ్డ్ పరోటా ఎప్పుడైనా చేసేటప్పుడు చేత్తో ఇలా ఒత్తుకుంటే మనకి అది బబుల్ రాకుండా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు గీత గారు? తను జీవికే బయోసెన్సెస్ లో ఎక్స్పోర్ట్ మేనేజర్ గా చేస్తున్నారండి. ఓ నైస్. పేరు? కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి. బాగుంది. లోపల స్టఫింగ్ అంతా చక్కగా స్ప్రెడ్ అయినట్టు బాగా కనిపిస్తుంది. సో ఇంక ఈ పరోటా మనము చక్కగా అలా ఉట్టిదే తినేయొచ్చేమో కదా, లైక్ కర్డ్ గానీ ఏదన్నా. అంటే గ్రీన్ చట్నీ అంటారు కదా, గ్రీన్ చట్నీ బాగుంటుందా దీనికి? యాక్చువల్ గా బటర్ వేస్తారు కానీ ఇప్పుడు ఇవాళ రేపు అంతా డైట్ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి నేను బటర్ ఎక్కువ వాడను. ఫస్ట్ మనం చేసేటప్పుడు తినే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు మెచ్చుకుంటే హ్యాపీగా తింటే ఇంకా వెరైటీస్ ట్రై పెరుగుతుంది. అండ్ నేను ఇలా చేయడానికి కారణం అయితే 100% తనే, ఎందుకంటే ప్రతిదీ మెచ్చుకుంటారు లేదా ఇలా. అండ్ తన చాలా మంచి కుక్, చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా సెలవుల్లో అలాగా ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మీకు? ఒక చెయ్యాలా అంటే సండే తను చేస్తారు. సండే తను చేస్తారా? నైస్. సండే నాకు సెలవు, మీకు బ్రేక్ అనమాట. యా. సో సరిపోతుందా ఇది మనకి? మనకి డిషెస్ కి ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చేసాం దానికంటే ఎలా ప్రెజెంట్ చేసాం అన్నది చాలా ఇంపార్టెంట్. అది అపీలింగ్ గా ఉండాలి ఫుడ్ మనం చేసింది. ఈరోజు నేను ఏమి ఇచ్చినా మీరు పరోటా చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చారు కదా, ఎందుకంటే మీరు వీటిలో ఎక్స్పర్ట్ కదా. సో రెడీ? నైస్. స్వీట్ పొటాటో పాలకూర పరోటా. సూపర్. ఈ ప్రెజెంటేషన్ చూస్తేనే మొత్తం అట్లా ప్లేట్ ఖాళీ చేసేయాలనిపిస్తుంది. ఓకే అండి, మరి స్వీట్ పొటాటో పాలక్ పరోటా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో పాలక్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో మైదా వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, తరిగిన పాలకూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిలకడ దుంపలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకొని మధ్యలో చిలకడ దుంప మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో పాలక్ పరోటా రెడీ. చిలకడ దుంపతో మంచి రెండు టేస్టీ వంటలు రెడీగా ఉన్నాయండి. లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాము. రాజుగారు ఒకటేమో స్వీట్ పొటాటో పాలక్ పరోటా, ఇంకొకటేమో చిలకడ దుంప గోంగూర పులుసు కూర. ఓకే, సో ముందు పులుసు కూర చూసేద్దాం. ఓకే. బాగుంది. సో చిలకడ దుంప మనం ఇప్పుడే కదా యాడ్ చేసాము, సో కొంచెం ఆ స్వీట్నెస్ ఉంది, బట్ స్టిల్ ఆ పులుపు కూడా యాడ్ అయ్యి బాగుంది. ఆ పేస్ట్ వల్ల మంచి టేస్ట్ వచ్చింది యాక్చువల్ గా పులుసు కూరకి. బట్ స్టిల్ ఉట్టి ఇప్పుడు కూడా బానే ఉంది. మీరు అన్నట్టు ఇంకా ఆగి తింటే ఇంకా బాగుంటుంది. గోంగూర యాడ్ చేసుకుంటే మనకు ఆ పులుపుతో డిఫరెంట్ గా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పరోటా టేస్ట్ చూద్దాం. బాగుంది. స్వీట్ పొటాటో స్వీట్నెస్, అంటే నేను పచ్చడితో తిన్నాను కాబట్టి ఆ టమాటో పచ్చడి పులుపు చాలా టేస్టీగా ఉంది. గ్రీన్ చట్నీతో కూడా చాలా బాగుంటుంది, తర్వాత తింటారు. ఓకే, సో రాజుగారు ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి, టేస్టీగా ఉంది. స్వీట్ పొటాటోతో ఏంటంటే ఎక్కువగా ఉడికించేసుకొని తింటారు, కొన్ని స్నాక్స్ లా చేసుకుంటారు, మామూలుగా పులుసులా చేసుకుంటారు, పులుసులా చేసుకుంటారు. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గా అటెంప్ట్ చేశారు. సో ఇలా గోంగూర కాంబినేషన్ లో అలాగే పాలకూర ఈ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంది పరోటా. రెండు చాలా బాగున్నాయండి, రెండు కూడా మంచి ట్రై చేయాల్సిన వెరైటీస్. సో రెండిట్లోకి కొంచెం బెటర్ పరోటా. ఓకే, సో గోంగూరలో కొంచెం మెంతులు తగ్గిస్తే బాగుంటుంది, కొంచెం ఆ చేదు వచ్చింది, కొంచెం క్వాంటిటీ, ఎందుకంటే అది మనం వేసే క్వాంటిటీలోనే మనకు ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో మిగతా మీరు వేసిన అది ఆవాలు కానీ అవన్నీ పేస్ట్ బాగుంది, కొంచెం ఆ చేదు కొంచెం తెలుస్తూ ఉంది.
సో ఆవాలు కూడా కొంచెం మనకి ఎలాగో గ్రైండ్ చేస్తే కొద్దిగా చేదే వస్తుంది కదా, సో మెంతులు కొంచెం తగ్గిస్తే బ్యాలెన్స్. సో అయితే గీత గారు ఈ రోజు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్. ఇలా వచ్చేసి ఓకే, సో గీత గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. మంజుల గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒకసారి మా ఫ్యామిలీ కూడా హాయ్ చెప్తానండి. తప్పకుండా చెప్పండి. మా ఇన్లాస్ కి, మా హస్బెండ్ కి ఫస్ట్, అండ్ మా మదర్ కి, అండ్ నా సిస్టర్ కెనడాలో ఉంటుంది, అండ్ ఆల్ మై కజిన్స్ అబ్రాడ్. అందరికి హాయ్. అందరికి హాయ్ నేను కూడా చెప్పేసా. ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి చూసారు కదా చిలకడ దుంపతో వెరైటీస్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించి వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పచ్చిమిరపకాయలు ఎర్రబడకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి కొద్దిగా పసుపు చల్లి ఉంచాలి. ఇలా చేసినట్లయితే పచ్చిమిర్చి ఎర్రబడకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ రెసిపీస్ చూసారు కదా, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన అరటి పువ్వు పులిహోరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. అరటి పువ్వు, రైస్, పల్లీలు, నిమ్మరసం అండ్ ఇంగువ చాలా చాలా బాగుందండి. అరటి దూట, అరటి పువ్వు రెండు కూడా వాడుకుంటే మనకు మంచి రకమైన పీచు పదార్థం దొరుకుతుంది. పీచు పదార్థాల్లో కూడా రకాలు ఉంటాయండి. సాల్యుబుల్ రకం అయితే మనకు అరుగుదలకి చాలా మంచిది. చాలా బాగుంది ఈ అరటి పువ్వు పులిహోర. డిఫరెంట్గా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది, కంప్లీట్ మీల్ లాగా ఉంది. టోటల్గా ఈ ఒక్క ఐటెంతోనే మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చేసాయి. తర్వాత సమ్మర్ స్పెషల్లో సొరకాయ కొబ్బరి హల్వా. సొరకాయ, కొబ్బరి పాలు, డ్రై ఫ్రూట్స్, షుగర్ అండ్ ఇలైచీ. షుగర్ ఒకటి మనం అవాయిడ్ చేసేసి ఈ హల్వాని కూడా మనము బెల్లంతో ట్రై చేసుకుంటే మంచిదా అంటే, హల్వా ప్రిపరేషన్ ఎలా ఉంటుందండి? హల్వా ప్రిపరేషన్ అనేది చాలాసేపు స్టవ్ మీద ఉంచి ప్రిపేర్ చేస్తాం. కుకింగ్ ఎలా ఉండాలంటే మినిమలిస్టిక్గా ఉండాలి. మినిమల్ కుకింగ్. ఎంత అవసరమో అంత టైమే మనం ఆ పదార్థాన్ని స్టవ్ మీద ఉంచాలి. అంత సింపుల్గా చేస్తేనే మనకు పోషక విలువలు బాగుంటాయి. సొరకాయ కొబ్బరి హల్వా అనేది మనం తక్కువగా తీసుకుంటే, ఎప్పుడైనా ఒకసారి చాలా అరుదుగా తీసుకుంటే పర్వాలేదు. ఊరించే వంటలో చక్కటి రెసిపీస్ రెండు చూసారండి. స్వీట్ పొటాటో పాలక్ పరోటా అండ్ చిలగడ దుంప గోంగూర పులుసు. స్వీట్ పొటాటో పాలక్ పరోటాలో చిలగడ దుంపలు, పాలకూర, గోధుమ పిండి, మైదా అండ్ నిమ్మరసం. అసలు మైదాని అవాయిడ్ చేసేది కూడా చేసుకోవచ్చండి. పరోటా బాగానే ఉంటుంది, కాకపోతే సాఫ్ట్గా రావాలని ఒకవేళ యాడ్ చేస్తే ఎక్కువ శాతం మనం గోధుమ పిండి వాడుకుంటూ 60 to 75% కొంచెం మైదా పిండి యాడ్ చేసుకుంటే పర్వాలేదు. అంటే రికమెండ్ చేయట్లేదు, ఓకే ఈ పరోటా కాబట్టి మనకు ఆ కన్సిస్టెన్సీ రావాలి అన్నప్పుడు పర్వాలేదు. కానీ చిలగడ దుంప పాలకూర రెండు అమేజింగ్ అండి. పాలకూర చాలా చాలా మంచిదండి, చాలా చిన్నపిల్లలకి మరీ మంచిదండి. చిన్నపిల్లలు అంటే పిల్లలు పుట్టగానే 6 ఏళ్ళ వరకు కూడా, పుట్టినప్పటి నుంచి 6 years వరకు కూడా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి, వాళ్ళ మెదడు ఎదుగుతూనే ఉంటుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు 6 ఏళ్ళు నిండేంత వరకు ఆ బ్రెయిన్ అనేది, మన మెదడు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ 6 yearsలో వాళ్లకు మనం కరెక్ట్ ఆహారాన్ని కానీ అందించగలిగితే ఇక వాళ్ళు మ్యాక్సిమం చక్కగా బ్రెయిన్ బాగా పెరిగి ఆలోచన విధానం కానివ్వండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా బ్రెయిన్ ఇస్ ద మాస్టర్ ఆర్గన్ కదా, చక్కగా ఉంటుంది. పాలకూర లాంటివి వాళ్ళకి అందించాలి. నిమ్మరసం కూడా ఉంది, చాలా చాలా మంచిదండి. తర్వాత చిలగడ దుంప గోంగూర పులుసు. చిలగడ దుంప, గోంగూర, మెంతులు, ఆవాలు, బియ్యం అండ్ శనగపప్పు. మెంతులు, ఆవాలు మళ్ళీ ఔషధమే. ఇప్పుడు మీరు మనం వండే వంటకాలని విడివిడిగా చేసుకోండి. చిలగడ దుంప, గోంగూర, శనగపప్పు ఆహార పదార్థాలు, కానీ మెంతులు, ఆవాలు అనేది ఔషధం. సో ఈ మెంతులు, ఆవాలు ఇక వేరే ప్రపంచంలో ఎక్కడైనా వంటకాల్లో వాడతారండి? ఆవాలు అయితే, ఆవాలు లేని వంటకం అనేది మనకు లేదు అసలు. ఆవాలు చిటపటలాడితేనే మనం మిగతా కుకింగ్ అంతా కూడా జరుగుతుంది. అంత చక్కటి ఔషధ గుణం, అంత చక్కటి పద్ధతిని క్రియేట్ చేసిన మన ట్రెడిషనల్
కుకింగ్ కానీ పూర్వీకులు కానీ మనం మర్చిపోకుండా ఇలాంటి పులుసులు చేసుకుంటే కూడా బాగుంటుందండి. సో చిలగడ దుంప గోంగూర పులుసు, స్వీట్ పొటాటో పాలక్ పరోటా రియలీ గుడ్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అండ్ ఇవాళ బెస్ట్ రెసిపీ అరటి పువ్వు పులిహోర. నోట్ చేసుకొని ట్రై చేయండి. మిగతా పార్టిసిపెంట్స్ లా ఊరించాండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు ఈరోజు 2 కూడా మంచి టేస్టీ వెరైటీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.